ఈరోజు నవ్యాలో వుడ్తో చేసిన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. ఫస్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి, అసలు బాటిల్ వుడ్తో చేసిన బాటిల్ చూడండి, అసలు ఎక్కడ చూసుంటాము. చాలా యూనిక్ పీస్ అని చెప్పొచ్చు. ఇదైతే డిఫరెంట్ సైజెస్లో చిన్నది ఒకటి పెద్దది, ఎంత బాగుందో చూడండి. మంచిగా దీన్ని చూడండి, మంచి ఈ విధంగా డోర్ ఓపెన్ చేయొచ్చు. మంచిగా బాటిల్ లోపల మనకి ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి చూడండి. మంచిగా ఒక లైట్ వచ్చేసింది. మంచి ఇక్కడ మనం షో పీసెస్ పెట్టుకోవచ్చు, బుక్స్ అయినా పెట్టవచ్చు. మంచిగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బాటిల్లో అనేది అదొక అసలు డిఫరెంట్ థీమ్ అనమాట. యూనిక్ ఐటమ్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ కింద చూసుకున్నా కూడా కింద కూడా డ్రావర్స్ అనేది వచ్చాయి చూడండి. ఎంత మంచిగా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇది మనము జ్యువెలరీ పెట్టుకోవడానికి బాగుంటుంది. మనం ఏవైనా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా యూజ్ చేసుకున్నట్టయితే బాగుంటుంది. మనకి ఈ విధంగా 3 డ్రావర్స్ అనేది ఇచ్చేసారు కిందికి. మంచిగా బాటిల్స్ థీమ్ లో ఎంత మంచిగా షో పీసెస్ ఐటమ్స్ చేశారు. ఎంత మంచిగా మనం షోకేస్ లో పెట్టుకోవడానికి, షోకేస్ పీసెస్ అన్ని పెట్టుకోవడానికి, మనము డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వాడుకోవడానికి ఏ విధంగా అయినా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూడండి, మంచిగా షోకేస్ వచ్చేసింది టోటల్ గా కూడా. ఇది చూసుకున్నట్టయితే మంచి సర్కిల్ షేప్ లో ఈ విధంగా తీసుకున్నారు చూడండి. మంచిగా బుక్స్ పెట్టుకోవచ్చు మనము, లేకపోతే ఈ ర్యాక్స్ లలో మనము షో పీసెస్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. చాలా మంచిగా వచ్చేసింది. కిందికి చూసుకున్నట్టయితే మనకు కింద డ్రావర్స్ కూడా ఇచ్చేసారు. కింది సైడ్ చూసుకున్నట్టయితే స్టోరేజ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మన హాల్లో ప్లేస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. డైనింగ్ లో అయినా సరే మనం క్రాకరీ యూనిట్ గా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2 మంచిగా సోఫాలు మంచి కలర్ కాంబినేషన్ లో 2 సోఫా చైర్స్ అనేవి ఇచ్చేసారు. మంచిగా వాటికి ఇది వుడెన్ తో ఇచ్చేసారు. చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సెంటర్ టేబుల్ ఇచ్చేసారు. మంచిగా ఆ సెంటర్ టేబుల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. దానిపైన కూడా మంచిగా ఒకటి ఫ్లవర్ వాస్ టైప్ లో ఇచ్చేసారు మనకు గ్లాస్ తో. చాలా బాగుంది చూడండి. ఇక్కడ మనకు ఒకటి సీటింగ్ అనేది ఇచ్చేసారు. ఇది చూడండి, మంచి ఇది మనకు ఒక బోట్ షేప్ లో ఒక సీటింగ్ అనేది ఇచ్చేసారు. చాలా బాగుంది ఈ ఐటమ్ అయితే. ఇప్పుడు టోటల్ గా ఇదంతా కూడా ఒక థీమ్ అన్నమాట. లేకపోతే మనం డిఫరెంట్ గా సపరేట్ గా తీసుకున్నా కూడా ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కావచ్చు. మన ఇష్టం వచ్చినట్టుగా వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూడండి, మంచి ఎంత బాగా బోట్ లాగా వచ్చింది చూడండి. మంచిగా బోట్, దీనిపైన మంచిగా అంటే కూర్చోవచ్చు. మంచిగా హ్యాపీగా ఇలా కూర్చోవచ్చు మనము. మంచిగా ఎంత బాగుందో చూడండి. ఇది మనం గార్డెన్ లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఇంకొక యూనిక్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది మంచిగా ఓపెన్ అవుతుంది చూడండి. స్టోరేజ్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. అసలు ఇలాంటి యూనిక్ ఐటమ్స్ అనేవి మనం ఎక్కడ చూసుండము. అంత బాగుంది చూడండి. చాలా క్యూట్ గా చాలా బాగుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 ఈ విధంగా అంటే మనకు ఫ్లవర్ వాజ్ లాగా ఇచ్చేసారు చూడండి. ఈ థీమ్ అనేది చాలా బాగుంది. చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి. మనం వీటిలలో ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే యాజ్ ఇట్ ఈస్ గా ఆ విధంగా యూజ్ చేసినా కూడా బాగుంటుంది. చాలా బాగున్నాయి. కింద చూసుకున్నట్టయితే మనకు ఒక పెద్దది స్టాండ్ లాగా ఇచ్చేసారు. అది కూడా మనకు షోకేస్ లాగా కావచ్చు, లేకుంటే టీవీ స్టాండ్ లా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సోఫాస్ చూడండి ఎంత బాగున్నాయో. మంచి కలర్ కాంబినేషన్ లో ఫ్యాబ్రిక్ సోఫాస్ ఇచ్చేసారు. వాటిపై చూసుకున్నా కూడా మనకు బటర్ఫ్లై డిజైన్ అనేది వచ్చేసింది చూడండి. మంచిగా టోటల్ గా కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి రౌండ్ సెంటర్ టేబుల్ అనేది ఇచ్చేసారు. టోటల్ గా కూడా మొత్తం కలర్ కాంబినేషన్ అనేది చాలా నీట్ గా, చాలా మోడర్న్ లుక్ తో చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి, మంచి పికాక్ వచ్చింది. వుడ్ తో చేసింది. చాలా బాగుంది చూడండి. మంచిగా దీని కార్వింగ్ కావచ్చు. టోటల్ గా ఎంత మంచిగా కార్వింగ్ వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కిందంతా కూడా మనకంటే ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే నార్మల్ గా మనం గార్డెన్ లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మనం మనీ ప్లాంట్ లాంటిది, క్రీపర్స్ లాంటివి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనము ఏదైనా సరే ప్లాంట్ లాంటిది చిన్నది కుండి ఇక్కడ పెట్టేసినట్టయితే మనకు మనీ ప్లాంట్లు కావచ్చు, అలాంటివి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. అసలు ఈ కార్వింగ్ చూసుకున్నట్టయితే వుడ్ కార్వింగ్ అంతా కూడా పీకాక్ టోటల్ గా కూడా ఈ కార్వింగ్ అనేది చాలా బాగా వచ్చింది చూడండి. ఫెదర్స్ చూడండి, అసలు ఈ ఫినిషింగ్ చూస్తేనే అసలు హైలైట్ అని చెప్పాలి. చూడండి టోటల్ గా కూడా దాని కార్వింగ్ కావచ్చు, టోటల్ గా ఫెదర్స్ అనేది టోటల్ గా కూడా ఎంత మంచిగా ఇచ్చారో చూడండి. అసలు చాలా ఎలివేట్ చేశారు. మంచిగా డీటెయిలింగ్ గా ఇచ్చారు చూడండి.
చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గార్డెన్ లో పెట్టుకోవడానికి ఫర్నిచర్ చూద్దాము. ఇప్పుడు ఇవి చూడండి ఎంత బాగున్నాయో. దీని కార్వింగ్ చూడండి ఎంత బాగుందో. మంచిగా ఇది మనము గార్డెన్ లో దీన్ని ఈ విధంగా వేసుకొని మంచిగా హ్యాపీగా గార్డెన్ లో కూర్చొని మంచిగా టీ తాగుతూ, ఇక్కడ చూడండి మంచిగా రొటేటింగ్ చైర్స్ అనేవి వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ విధంగా చైర్స్ అనేది వేసుకోవచ్చు. మనం మంచిగా టీ కాఫీ తాగుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ చూడవచ్చు. మనము గార్డెన్ లో మంచిగా సెంటర్ టేబుల్ ఒకటి వచ్చేసింది. మంచిగా దాని మీద కూడా మనకు ఒకటి ఫ్లవర్ వాజ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్టయితే యూనిక్ ఐటమ్ ఇది చూడండి. మనకు ఓల్డెన్ డేస్ లో ఇవి హార్స్ దీనిపై కూర్చొని పిల్లలు ఆడుకుంటారు కదా. వీటిని మనం గార్డెన్ లో ఈ విధంగా పెట్టేసుకున్నట్టయితే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. మనకు ఇంట్లో ఇలాంటివి యూనిక్ గా ఇలాంటి పీసెస్ పెట్టినా కూడా అసలు ఎంత బాగుంటుందో. ఇలాంటివి అయితే చాలా యూనిక్ గా చాలా బాగుంది చూడండి అసలు. చూసారు కదా వుడ్ తో చేసిన మంచి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్.